నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశంలోనే వేగవంతమైన మెట్రోకు మోదీ ప్రారంభం. మేరట్లో శతాబ్ది నగర్ నుంచి ప్రయాణం చేసిన ప్రధాని గంటకు 160 కిలోమీటర్ల వేగంతో సేవల ప్రారంభం. రవాణా రంగంలో మరో మైలురాయిగా ప్రాజెక్టు. బాన్సువాడకు వెళ్లే ప్రయత్నంలో రామచంద్రరావు అరెస్ట్. తార్నాక నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. కార్యకర్తల నిరసనతో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. చట్ట సమాధాన దృష్ట్యా చర్యలన్న పోలీసుల వివరణ. వెంకటేశ్వర స్వామికి జగన్ క్షమాపణ చెప్పాలని పల్లా. భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న టీడీపీ ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్న హెచ్చరిక. భక్తి అంశాన్ని రాజకీయాలకు వాడొద్దన్న పిలుపు. మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ ఆరోపణ. మధు పార్క్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు. పారదర్శకత లేకుండా ప్రాజెక్టులు అమలు చేయొద్దన్న హెచ్చరిక. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. మదనపల్లి ఘటనపై కాకాని పూజిత కూటమిపై ఫైర్. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ. అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆగదన్న హెచ్చరిక. జగన్ హయాంలో బెల్ట్ షాపులు నిర్మూలించామని వ్యాఖ్య. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. నిన్న రాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు తార్నాక నివాసం నుంచి బయలుదేరిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పలువురు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బాన్సువాడలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ వెళ్లారని రామచంద్రరావు భావించారు. అయితే చట్ట సమాధాన భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు నేపథ్యంలో పార్టీ శ్రేణులు నిరసన చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలపై ఆకర్షితులై పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంత్రి సీతక్క సమక్షంలో కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీలోకొచ్చారు. మహిళా సాధికారత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేరికలతో ములుగు జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడు వచ్చినా ఏదైనా లోకల్ గా మనోళ్ళు ఎవరైనా పట్టించుకోకుంటే మా దాకా తీసుకురండి, కాపాడుకుంటాం. అయ్యో మమ్మల్ని ఈ నాయకుడు పట్టించుకోలే, ఈ నాయకుడు పిలవలే, ప్రోగ్రాం చెప్పలేదు, ఎక్కడ బాధపడకండి. ఏదన్నా కూడా నా దాకా తీసుకురండి. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే. అందరూ కూడా మన వెనుకబడ్డ ప్రాంతం, ఈ ఊర్లు, వాడలు, పల్లెలు, గూడాలు, తండలు అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ ఏరియాను మనము మరి బాగు చేసుకోవాలనే సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. మీరందరూ కాంగ్రెస్ రేపు గర్వపడేలాగా మీ గ్రామాలను అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు వచ్చేటువంటి అవకాశాలను బట్టి మరి అందరినీ కలుపుకొని పోయి మీకు కూడా అవకాశాలు ఇస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రోగ్రాం కూడా రేపు 2 గంటలకు అందరూ మన తుపాకులు కూడా మూల కాడ ఆడ ఉంటే మరి దాన్ని బట్టి మనం అటుపోవడా, ఇటు హెలికాప్టర్ కాడి పోవడా అనేది ఆలోచన చేద్దాం. అందరూ అక్కడ భోజనాలు పెట్టు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత తీవ్ర విమర్శలు చేశారు. మదనపల్లి మైనర్ బాలిక విషాదానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆపమని హెచ్చరించారు. జగన్ హయాంలో బెల్ట్ షాపులు నిర్మూలించారని గుర్తు చేశారు. ప్రజల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. రకరకాలుగా పర్మిషన్స్ ఇచ్చి విచ్చలవిడిగా మద్యాన్ని పంచుకుంటారు. ఎప్పుడైతే మద్యం అవైలబిలిటీకి వచ్చిందో ఆ మద్యం తాగినటువంటి వ్యక్తి మహిళల మీద అత్యాచారం చేస్తుంటే దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి అనేటువంటి కనీస ఆలోచన చేయట్లేదు ఈరోజు ప్రభుత్వం. అంటే పరిస్థితి ఆలోచించుకోండి. అడ్డుకోవట్లేదు, ప్రోత్సహిస్తుంది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి. ఇప్పుడు మద్యం మత్తులో ఇది జరిగింది, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు?
కారణం మీది కాదా, మీరు తెచ్చినటువంటి లిక్కర్ పాలసీ కావా? ఈరోజు ఈ ఘటన జరిగింది, ఎంత విషాదంలో ఉన్నారు అందరూ. మద్యం ఏదై పారుతుంది, మద్యాన్ని ఎవరు పక్కన ఇచ్చేయలేకున్నారు, ఆపలేకున్నారు, దాన్ని అడ్డుకోలేకున్నారు. ఒకప్పుడు మాకుండే లిక్కర్ పాలసీకి ఇప్పుడుండే లిక్కర్ పాలసీకి ఎంత తేడా ఉంది. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రే చెప్పారు ఏమని, మద్యం మత్తులో ఇది జరిగింది అని. అంటే మీకు ఐడియా ఉంది మద్యం మత్తులో ఇది జరిగిందంటే మద్యం వల్ల మహిళల మాన ప్రాణాలకి హాని అనేది మీకు తెలుసా? తెలిసే కదా ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. అప్పుడు మద్యం అటు విధంగా మద్యం మీకు దొరకకుండా ఉండేందుకు మీరు ఏం స్టెప్స్ తీసుకున్నారు? అటువంటి స్టెప్స్ ఏం తీసుకోరు. గంజాయిని అరికడతామన్నారు, మద్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకోని వాటిని నియంత్రించాలనేటువంటి ఆలోచన లేదు. మీ ఆలోచన అంటే తిరిగి తిరిగి ఏమొస్తుంది, మేము బాగా పాలిస్తున్నాము, ప్రజలు సంతోషంగా ఉన్నారు, మేము సంతోషంగా ఉన్నాము, కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ లో ప్రాబ్లమ్సే లేవు అనేటువంటి విషయం మీరు చెప్పి అది మేము నమ్మాలి. ఇది ధోరణి ఎట్టుందని అంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు కాబట్టి నేను చూడకుండా పిల్లి పాలు తాగేసాను అనుకుని వెళ్ళిపోద్ది. అదేవిధంగా మీరు అంటే సరిపోద్దా అండి పాలన బాగుంది అని చెప్పి? ఈరోజు మదనపల్లి ఇన్సిడెంట్ ఇస్ నాట్ జస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని మేరట్లో ప్రారంభించారు. అనంతరం సీఎం ఆదిత్యనాథ్ విద్యార్థులతో కలిసి శతాబ్ది నగర్ నుంచి మేరట్ సౌత్ స్టేషన్ వరకు ప్రయాణించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో నడుస్తుంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగం సాధ్యమని అధికారులు తెలిపారు. వేగవంతమైన రైలు సేవలతో ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. దేశ రవాణా రంగంలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. वैचारिक रूप से कितनी दिवालिया हो गई है, कितनी दरिद्र हो गई है। साथियों, कोई कल्पना नहीं कर सकता। हम तो वो लोग हैं जो गांव में किसी के यहां शादी ब्याह होता है तो पूरा गांव उसे सफल बनाने में जी जान से जुट जाता है, ताकि मेहमान गांव की एक अच्छी छवि लेकर जाएं। कांग्रेस तो अपने ही देश को बदनाम करने में जुटी है। साथियों, कांग्रेस के नेताओं को मोदी से नफरत है। ये लोग मेरी कब्र खोदना चाहते हैं, मेरी मां को गाली देने से भी उनको कोई परहेज नहीं है। उन्हें भाजपा से विरोध है, उन्हें एनडीए से विरोध है। ठीक है, आपकी राजनीति में यही करना जरूरी है, चलो भाई समझ सकते हैं, हम इसको भी सहन कर लेंगे। लेकिन कांग्रेस को याद रखना चाहिए था कि एआई ग्लोबल समिट ये बीजेपी का समारोह नहीं था और न ही उस समय बीजेपी का कोई नेता वहां मौजूद था। ये देश का कार्यक्रम था, देश के सम्मान का कार्यक्रम था, देश के लोगों के पसीने से। लेकिन कांग्रेस ने परसों सारी मर्यादाएं तोड़ दी और पूरा देश कांग्रेस की इस रीति नीति पर थू थू हो रही है। लेकिन दुर्भाग्य देखिए, इतनी पुरानी पार्टी के नेता लाजने के बजाय गाजते हैं।
बेशर्मी के साथ देश की बेइज्जती करने वालों का जयकारा कर रहे हैं। और ये मामला कांग्रेस की हरकतों का लगातार चल रहा है। पार्लियामेंट में क्या किया? पार्लियामेंट में खुद परफॉर्म कर नहीं पा रहे तो अपने साथी दलों को भी बोलने का मौका नहीं देते, पार्लियामेंट को चलने नहीं देते। और उसका सबसे बड़ा नुकसान कांग्रेस के जो साथी दल है उनको हो। వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వెంటనే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తిరుమల విషయంలో చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలపై ఎవరూ ఆటలాడకూడదని హెచ్చరించారు. వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలని, లేదంటే టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. భక్తుల భావోద్వేగాలను గౌరవించడం ప్రతి నాయకుడి బాధ్యత అని పల్లా స్పష్టం చేశారు. చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయాల మీద పడి అవి ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బులు డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. గుడుల పైన దాడులు చేశారు. ఈ రోజు నిసిగ్గుగా చెప్పులు వేసుకుని ఫోటో పట్టుకుంటే లేదు ఎక్కడ ఉన్నా చూపించాను నవ్వుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. దీనికి ఏం సమాధానం చెప్పాలా? లైవ్ లో వస్తుంటే ఒక్కాసి వీడియోస్ అన్ని క్లియర్ గా కనిపిస్తుంటే రాజకీయంగా వాడుకుంటే ఏం చెప్పాలి? వెంకటేశ్వర స్వామికి అపరాధం చేసినటువంటి సందర్భంలో ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పు చేసినటువంటి తప్పు ఒప్పుకోవాలి. వీరు ప్రతిసారి కూడా వాళ్ళు చేసినటువంటి ఘోర అపచారాన్ని తప్పించుకోవడానికి రాజకీయంగా దేవదేవుడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చేసినటువంటి తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాలకు మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షెట్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్సీ అనంతబాబు నేర చరిత్రపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా కొనసాగడం దురదృష్టకరమన్నారు. నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే పారదర్శక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కానీ సిఐ గాని మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుగా చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా అనంతబాబుని పెంచి పోషిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అనంతబాబు గిరిజనుల్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. ఆఖరికి ఇతనే గిరిజనుడి కింద దొంగ సర్టిఫికేట్ సృష్టించుకొని పదవులు పొంది రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద స్మగ్లర్. అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఇతను నేర చరిత్రంతా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అనంతబాబుతో పాటు వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. సుప్రీంకోర్టు దాకా పోవడం అంటే వాళ్ళ వల్ల కాదు, వారొక్కరే కాదు, దీని వెనక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఆర్థిక న్యాయపరమైన సలహాలు కానీ సూచనలు కానీ డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ పూర్తి స్థాయి నేర స్వభావం, నేరస్తుల్ని ఏ విధంగా చట్టం నుంచి తప్పించాలో అన్ని తెలిసినటువంటి తెలివితేటలన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఎప్పుడో 2011లో కేసుల్ని 14 ఏళ్లైనా కూడా సాగదీసుకొస్తా ఉన్నాడు కదా. సుప్రీంకోర్టు ఇప్పుడు టైం బౌండ్ పెట్టి మొత్తం కూడా ఫ్రేమ్వర్క్ ఇచ్చేశారు. పలానా తారీఖుల్లా విచారణ జరగాలి, పలానా తారీఖులో పూర్తి కావాలి అన్నీ కూడా. అంటే తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇప్పుడు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి సమాధానం? మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కారణంగా ఇల్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధితులను పరామర్శించారు.
పారదర్శకత లేకుండా ప్రాజెక్టులు అమలు చేస్తే ప్రజలు నష్టపోతారని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సరైన పరిష్కారం చూపాలని కోరారు. ఈ అంశంపై నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అనుకున్నారు అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల కామారెడ్డి బాన్సువాడలో బీజేపీ శ్రేణులపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ఇది కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. పోలీసులు ముఖ్యమంత్రికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదన్నారు. రాష్ట్రంలో చట్ట సమాధాన పరిస్థితి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రోజుల క్రితం బాన్సువాడలో గాని కామారెడ్డిలో గాని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు. పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆఫీస్ గేట్ కు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. తార్నాక నివాసం వద్ద గృహ నిర్బంధం చేసినప్పటికీ బయలుదేరడంతో అదుపులోకి తీసుకున్నారు. నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చట్ట సమాధాన భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన పర్యాటక ఆలయ అభివృద్ధికి పథకం ప్రశాంత్ పరిధిలోకి కాణిపాక ఆలయాన్ని చేర్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు, అధికారులకు ఘన స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. కేవలం దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులకు కూడా ఒక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్, అలాంటి పెద్ద పెద్ద ఫ్యూచర్ లో వస్తున్నటువంటి టెక్నాలజీస్, క్వాంటమ్ వ్యాలీ, అటువంటి టెక్నాలజీస్ కి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వేదికగా తయారైంది. మన యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో మళ్లీ సాధ్యం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలల రాజధాని వ్యూహకర్తగా, అపర భగీరథుడిగా ఎంపీ పెమ్మసాని కొనియాడారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమన్నారు. అమరావతి నిర్మాణం కేవలం రాజధాని ప్రాజెక్టు కాదని, అది భవిష్యత్తు తరాలకు బలమైన పునాది అని చెప్పారు. రాష్ట్రాన్ని సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో ముందంజలో నిలపన్న సంకల్పంతో పనిచేసిన నాయకుడు చంద్రబాబు అన్నారు. నీటి ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధి, మౌలిక వస్తువుల విస్తరణలో ఆయన చూపిన చొరవను గుర్తు చేశారు. అమరావతిని
కలల రాజధానిగా తీర్చిదిద్దుతున్నటువంటి దూరదర్శి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి రాజర్షి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాజవంశపు వైభవం, స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ విజ్ఞానం, అద్వితీయ మేధస్సు, అలుపెరగని శ్రమ, దేశం పట్ల అంకిత భావంతో ఉడాన్ ద్వారా సామాన్యుడికి విమానాశ్రయాన్ని పరిచయం చేసి, వన్ నేషన్ వన్ గ్రిడ్ ద్వారా అంతరాయం లేని విద్యుత్ అనుసంధానంతో ప్రగతికి బాటలు వేసి వికసిత్ భారత లక్ష్యాలకు బాటలు వేస్తున్న మా టెలికాం శాఖ మాత్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి కరతాళ ధనులతో ఆహ్వానం పలకండి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారికి, గుంటూరు సిటీ ఎమ్మెల్యే ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారికి, పోస్టల్ అధికారులకు, వీరన్నిటికంటే ముందుగా బీమా అయినా, బ్యాంకింగ్ అయినా, పార్సిల్ అయినా, పెన్షన్ అయినా, ఉత్తరం అయినా, ఆధార్ అయినా, ప్రతి గడపకు ప్రతి గ్రామానికి ఎండలోనూ వానలోనూ నేనున్నానని ప్రభుత్వానికి ప్రజలకు నమ్మకమైన వారధిగా ఉంటూ ఉన్నటువంటి మా జీడీఎస్ సారథులకు స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా నేను ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పోస్టల్ సర్కిల్స్ అన్ని రాష్ట్రాల్లో అంతగా అభివృద్ధి లేని సమయంలో 14% గ్రోత్ రేటుతో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపినందుకు మీకు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ అభివృద్ధికి ముఖ్య కారణమైనటువంటి, అంటే మన తపాలా శాఖకు కావలసినటువంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించి సంక్షేమ వారధిగా ప్రజల మనసుల్లో గూడుగట్టుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండో కృతజ్ఞతలు తెలపాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే భారత్ తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం నాటికే చంద్రగుప్తుడు రాజ్దూత్ వ్యవస్థని నిర్మించాడు. అప్పట్లోనే సందేశం మోసుకెళ్లే పాదాలు పరిగెత్తటం మొదలయ్యాయి. 1774లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో జనరల్ పోస్ట్ ఆఫీసు స్థాపించిన అది వారు అప్పటికి ఉన్నటువంటి సాంప్రదాయానికి పేరు మాత్రమే పెట్టారు. అయితే అక్టోబర్ 1, 1854లో మొట్టమొదటిసారి ఇండియా పోస్ట్ జన్మించింది. అయితే ఆ రోజునే అందరూ, మనమే కాదు దేశమంతా కూడా ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది మన చరిత్ర, మన గర్వం. ఇది మీరు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ యొక్క గొప్పదనం. అంటే కేవలం ప్రభుత్వోద్యోగులుగా కాకుండా 100 సంవత్సరాల సాంప్రదాయానికి వారసులు కూడా మీరందరూ అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు లేఖల నుంచి న్యాయపత్రాల దాకా, మనీ ఆర్డర్ల నుంచి విప్లవ పత్రికల దాకా స్వాతంత్ర సమరయోధుల గళాలను, స్వేచ్ఛ భారత కలలను ప్రజలకు చేరువ చేసింది కూడా మీరే అని నేను తెలియజేస్తా ఉన్నాను. నిరక్షరాస్యత ఉన్న పల్లెల్లో ఉత్తరాలు చదివి వినిపించారు. జవాబు రాయటంలో తెలియకపోతే సహాయం చేసి గ్రామాలకి, ప్రపంచానికి ఈ యూనిఫామే ఒక వారధిగా నిలిచింది అంటే అది ఒక రకమైనటువంటి గౌరవం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే అలాంటి స్థితి నుంచి ఇంటర్నెట్ విప్లవం,
సోషల్ మీడియా, ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ రావడంతో రాత్రికి రాత్రే ఉత్తరాలు అవసరం లేకుండా పోయాయి. 160 ఏళ్లకు పైగా మనం అందించినటువంటి టెలిగ్రాములు 2013లో కంప్లీట్ గా మూతబడ్డాయి. తర్వాత ప్రైవేట్ కొరియర్లు వచ్చినాయి. డిటిడిసి గాని, డిహెచ్ఎల్ గాని, అవి టెక్నాలజీతో వచ్చాయి, వేగంతో వచ్చాయి, సంకల్పంతో వచ్చాయి. పార్సిల్ ని రియల్ టైమ్ లో ట్రాకింగ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే వేగవంతమైన మెట్రోకు మోదీ ప్రారంభం. మేరట్లో శతాబ్ది నగర్ నుంచి ప్రయాణం చేసిన ప్రధాని గంటకు 160 కిలోమీటర్ల వేగంతో సేవల ప్రారంభం. రవాణా రంగంలో మరో మైలురాయిగా ప్రాజెక్టు. బాన్సువాడకు వెళ్లే ప్రయత్నంలో రామచంద్రరావు అరెస్ట్. తార్నాక నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. కార్యకర్తల నిరసనతో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. చట్ట సమాధాన దృష్ట్యా చర్యలన్న పోలీసుల వివరణ. వెంకటేశ్వర స్వామికి జగన్ క్షమాపణ చెప్పాలని పల్లా. భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న టీడీపీ ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్న హెచ్చరిక. భక్తి అంశాన్ని రాజకీయాలకు వాడొద్దన్న పిలుపు. మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ ఆరోపణ. మధు పార్క్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు. పారదర్శకత లేకుండా ప్రాజెక్టులు అమలు చేయొద్దన్న హెచ్చరిక. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్. మదనపల్లి ఘటనపై కాకాని పూజిత కూటమిపై ఫైర్. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణ. అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆగదన్న హెచ్చరిక. జగన్ హయాంలో బెల్ట్ షాపులు నిర్మూలించామని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.